అందరికీ నమస్తే. సుధా కిచెన్కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చూపిస్తానండి ఎలా చేయాలో. సన్నగా కోసి ఒక 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. సన్నగా కోసి బాగా కడిగి పెట్టుకున్నానండి. దొండకాయలు బాగా కడిగి ఒక 3 సార్లు అయితే బాగా కడిగాను. దొండకాయలు కడిగి సన్నగా కోసుకున్నానండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. దొండకాయలు చాలా బాగుంటుందండి. సాంబార్లోకి, రసంలోకి, టమాటా చట్నీలోకి, పప్పుచారులోకి సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలామంది దొండకాయలు తినరండి, ఇష్టపడరండి. నేను చేసిన స్టైల్లోని చెయ్యండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి చేసి మీకు చూపించేస్తాను ఎలా చేయాలో దొండకాయ ఫ్రై. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. రెసిపీ మీకు చూపించేస్తాను. నేను ఆల్రెడీగా కళాయిలోనే ఆయిల్ అయితే వేసుకున్నాను. తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. అలాగే మినప్పప్పు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి కూర, తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దోరగా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, శనగపప్పు కూడా వేసుకోవాలి. ఆరోగ్యం బాగాలేక వీడియోలు చేయడం లేదండి. 4-5 రోజులైంది. ఫీవర్గా ఉంది. ఆరోగ్యం అయితే బాగాలేదు. వీడియోలు అయితే చేయడం లేదు. 4-5 రోజులు అయిపోయిందండి. ఇప్పుడు పర్వాలేదు, ఆరోగ్యం బాగుంది, కొంచెం బాగుంది. మినప్పప్పు వేగిందండి ఆల్రెడీగా. శనగపప్పు, ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. తాలింపు అయితే బాగా వేగిందండి. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి బాగా వేగింది. అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే ఉల్లి కూడా సన్నగా కోసుకున్నానండి. ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలండి, చిన్నవి సన్నగా కోసి పెట్టుకున్నాను. దోరగా వేయించాలి. బాగా వేగాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి పచ్చిమిర్చి వేసుకుందామండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కోసుకోండి. పోపు అయితే బాగా వేగింది. బ్రౌన్ కలర్ వచ్చిందాక బాగా వేగిపోయింది. ఇదిగోండి, దొండకాయలు కోసి పెట్టుకున్నాం కదా, వేసేసుకున్నామండి. బాగా వేగించాలి. సాల్ట్ వేసుకోవాలి. కారం, ఉప్పు చూసి వేసుకోండి. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. అలాగే సాల్ట్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం.
ఎక్కువ వేసుకుంటే పసుపు వాసన వస్తుందండి, తక్కువ వేసుకోవాలి. పసుపు ఆరోగ్యానికి మంచిదే కదండి, తినడానికి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పసుపు. బాగా వేయించుకోవాలి. దొండకాయలు అయితే బాగా వేగుతున్నాయండి. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్టు ఫ్రెష్గా చేసుకున్నానండి ఇప్పుడేనే, తాలింపులో వేయడానికి లేదు. ఇప్పుడే అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా చేసి వేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రై అయితే అవుతుందండి. ఒక చెక్క కొబ్బరి కూర వేసుకుంటున్నానండి నేను. ఒక చెక్క కొబ్బరికాయలో ఒక చెక్క అండి కోరుకున్నాను. పచ్చి కొబ్బరికాయ అండి ఇది. డ్రైది ఉన్నా వేసుకోండి, మీకు ఎండి కొబ్బరికాయ ఉన్నా వేసుకోండి. డ్రై కొబ్బరి కూర అమ్ముతారు కదండి షాపుల్లో, అది ఉన్నా వేసుకోండి. నేనైతే పచ్చిది దేవుడికి నిన్న పెట్టానండి, వరలక్ష్మి పూజకి. ఫస్ట్ శుక్రవారం కదండి, కొబ్బరికాయ అయితే కొట్టాను. అలాగా కాయ అయితే ఇందులో కూరలో వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది కొబ్బరి కూర వేసుకుంటే, కూర చాలా బాగుంటుంది ఎమ్మిగా. అలాగే కారం వేసుకోవాలండి. మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి. నేనైతే కొంచెం వేస్తానండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేసుకున్నాను కదా, ఇంకా ధనియాల పొడి కూడా వేస్తాను. మీరు కారం ఎంత తింటారో చూసి వేసుకోండి. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది కూర. సాంబార్తో రసంతో ఎమ్మిగా రోటీతో కూడా చాలా బాగుంటుందండి. అలాగే కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి, ఒక 10 నిమిషాలు వేగిస్తే సరిపోద్ది. చూడడానికి ఎంత బాగుందండి, లుక్ చాలా బాగుందండి. తెలుపుగా పచ్చగా ఎంత అందంగా ఉందండి దొండకాయ ఫ్రై. దొండకాయతో ఎన్నో విధాలుగా చేసుకోవచ్చండి. దొండకాయ పకోడీ, దొండకాయ వేపుడు, గుత్తి దొండకాయ, ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. దొండకాయతో చాలా రకాలు కూరలు అయితే అవుతాయండి. కొబ్బరి కూర వేసాం కదండి, బాగా వేయించుకున్నాము. చూడండి, రెస్టారెంట్ స్టైల్లో చేశానండి. అంత బాగుంటుంది ఎమ్మిగా. రోటీతో చపాతీతో చాలా బాగుంటుంది కొబ్బరి కూర దొండకాయ ఫ్రై. అయిపోయిందండి, స్టవ్ అయితే బంద్ చేసుకుందాం. బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. కూర అయితే ఇలా వచ్చిందండి, ఫ్రై కూర. ఇప్పుడు బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి దొండకాయ కొబ్బరి కూర ఫ్రై అండి. ఇదిగోండి, ఫైనల్గా ఇలా వచ్చిందండి మన దొండకాయ కొబ్బరి కూర వేసానండి, ఫ్రై అండి. కొబ్బరి కూర ఫ్రై అండి. చాలా లుక్ చాలా బాగుందండి, ఎంత అందంగా ఉందండి చూడడానికి.
ఎప్పుడెప్పుడే తినేద్దామని అంత బాగా నోరు ఊరిపోతుందండి. నాకైతే చాలా బాగా నోరైతే ఊరిపోతుంది. చూడండి, దొండకాయతోని ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. దొండకాయ కారం కూడా చేసుకోవచ్చండి. వెల్లుల్లి వేసి కారం కూడా చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి మీకు చూపించేస్తాను ఎలా చేయాలో. నచ్చిందండి వీడియో? దొండకాయలు ఉంటే 10 నిమిషాల్లోని కూర అయితే రెడీ అయిపోద్దండి. చాలా బాగా రెడీ అయిపోద్ది. అందరూ తినండి ఇలాగా వండుకొని. ఎప్పుడు ఒకేలాగా తినకండి, బోరు కొట్టేస్తుంది మనకి. ఒక్కొక్క విధము ఒక్కొక్కలా చేసుకొని తినాలండి అందరూ. నచ్చిందండి వీడియో? నచ్చితే మరెందుకండి ఆలస్యము? సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ చేయండి. అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం లేదండి. ఒక లైక్ చేయండి. మీ లైక్ చాలా అవసరం అండి మాకు. కొంతమందికి రీచ్ అవుతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్. చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.